ఆదికాండము 45:1-7 అప్పుడు యేసోబు తన యొద్ద నిలిచి ఉన్న వారందరి ఎదుట తన్ను తాను అనుచుకున్న జాలక, నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలకి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యేసోబు తన సహోదరులకు తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిది. అప్పుడు నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయేది. అంతటా యోసేపు నా దగ్గరకు రాండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చారు. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. ఆయనను నేను అక్కడకు వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. హల్లెలూయా. మరి యేసోబు గారు అన్నలకు బయలుపరుచుకునేటప్పుడు మరి అక్కడ ఎవ్వరూ ఉండటానికి వీల్లేదు. మరి వధువు కూడా అక్కడ లేదు, మేడగదిలో ఉంది. మరి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఏ ఒక్కరు కూడా అక్కడ ఉండటానికి వీల్లేదు. యేసోబు ఎవరో బయలుపరచుకోవటానికి, ఈదులకు మాత్రమే, ఆయన అన్నలకు మాత్రమే బయలుపరచుకోవాలి. అక్కడ మీరు చూసారా, అక్కడ అన్ని జనులు ఉన్నారా? వాళ్ళు బయటికి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు క్రీస్తుని వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశమే. ఎందుకంటే ఆ సమయము అన్నలకు బయలుపరుచుకున్న సమయం. అక్కడ వధువు ఆల్రెడీ మేడగదిలో ఉంది, యేసోబు యొక్క మేడగదిలో ఉంది ఆమె. అన్నలకు బయలుపరుచుకునేటప్పటికి అక్కడ ఆమె మేడగదిలో ఉంది. కానీ అక్కడ ఉన్న కింద ఉన్న జనులు ఇంకా చాలా మంది అన్యులు ఉన్నారు అక్కడ. కానీ అన్నలకు బయలుపరుచుకునేటప్పటికి అక్కడ ఎవరు ఉండకూడదు, అందరిని బయట తోసేశాడు. అవునంటారా? ఈ వధువు దగ్గర నుంచి ఎక్కడికి మళ్ళీ అన్నల దగ్గరికి, ఈదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక అన్యులకు సువార్త ఉండదు. మీకు అర్థమవుతుంది అది? హల్లెలూయా. ఆయన తన సహోదరులకు బయలుపరుచుకునేటప్పుడు ఎవరు ఉండకూడదు అక్కడ ఇంకా. ఎందుకనంటే ఇక్కడ వధువుకి ప్రకటన చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరికి చెప్తున్నాడు ఆయన రక్షకుడు నేనే, నా నామములో రక్షణ ఉందని అందరికి ప్రకటన చేస్తున్నాడు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. అక్కడ మనము ఆలోచించినట్లయితే మరి ఇక్కడ అన్యులకి ప్రకటన చేస్తున్నప్పుడే మరి ఎవరైనా వాక్యాన్ని వినాలి, అవకాశం ఉంది. ఇప్పుడు ఆమె వధువు సిద్ధపడుతున్నప్పుడు ఆ రక్షణ సువార్త అందరికి ప్రకటించబడతలేదా? అన్యులు మొత్తానికి క్రీస్తు రక్షకుడు, క్రీస్తులో ఆయన నామంలోనే రక్షణ ఉందని ప్రకటించబడుతున్నా లేదా? కానీ వధువు అయితే నమ్మింది, సిద్ధపడ్డది, ఆమె సరైన స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేడగదిలో అక్కడ యేసోబును మనం చూడొచ్చు, మేడగదిలో కూర్చుంది. మళ్ళీ ఆమె మేడగదిలోనికి వెళ్ళిపోయిన తర్వాత, ఎత్తబాటు జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు క్రీస్తు అంటే మరి ఇక్కడ పరిచర్య అయిపోయింది కదా, వధువు పరిచర్య అయిపోయింది కదా, ఏలియా పరిచర్య అయిపోయింది కదా. ఏలియా వధువు నేను సిద్ధపరచడానికి వచ్చింది. మళ్ళీ ఏలియా ఎక్కడికి వెళ్ళాలి? ఈదుల దగ్గర పోవాలి. అవునా కదా? ఈదుల దగ్గరే పోవాలి. అప్పటికి ఎవరు ఉండకూడదు? వధువు ఉండకూడదు, వధువు మేడగదిలో ఉండాలి. ఎందుకంటే మళ్ళీ వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? ఈదుల దగ్గర పోవాలి. అదే ఆయన చెప్తున్నారు ప్రవక్త. ఇప్పుడు వాళ్ళందరికీ ఆయన బయలుపరచుకోవాలంటే ఒక్కరు ఉండకూడదు, ఇంకా ఆ సువార్త ఎవరికి ప్రకటన చేయకూడదు.
బహిరంగ ప్రకటన లేదు, ఇంకా ఆడ ఉందా? రహస్యంగా ప్రకటన జరుగుతుంది, రూముల ప్రకటన జరుగుతుంది. తన సోదరులు మాత్రమే తెలుసుకున్నాడు ఆయన. ఇక అందరిని బయట పోయమన్నాడు. మీకు అర్థం అవుతుందమ్మా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే అక్కడ చెప్తున్నాడు ఆయన. అక్కడ వాళ్ళు ఏడుస్తుంటారు. అక్కడ యేసోబుని మరి ఆ సంగతి యేసోబు బయలుపరిచినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆయన మీద పడి ఏడుస్తుంటారు, రోదన పడుతూ ఉంటారు. ఓ మేము ఎంత తప్పు చేశాం సహోదరుడా, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు అని అంటున్నప్పుడు, ఇది మీ ప్రాణరక్షణ కోసమే జరిగింది, మీరేమి బాధపడొద్దు, దుఃఖపడొద్దు. హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నాడు ఆయన, ఇదిగో నిజమైన ఒలివ మొక్క యొక్క కొమ్మలను కత్తిరించి అడవి ఒలివ మొక్కలైన మిమ్మల్ని ఆయన అంటగట్టుకొని పెట్టుకున్నాడు. అడవి ఒలివ మొక్కలనే ఆయన రక్షించిన వాడైతే నిశ్చయంగా నిజమైన ఒలివల మొక్కలను ఆయన రక్షించుకుంటాడు అన్నాడు. హల్లెలూయా. ఆయన ఇజ్రాయెల్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఆ దేశం మీదకి ఎవరైనా వెళ్ళినా అక్కడ ఊరుకోవట్లేడు ఆయన. హల్లెలూయా. ఆయన కాపుదల, ఆయన సన్నిధి, ఆయన కృప, ఆయన నెమ్మది ఆ దేశం పైన ఉంది. హల్లెలూయా. అందుకని ఈరోజు మనం జాగ్రత్తగా గమనించండి. మరి అక్కడ అన్నల్ని వాటేసుకుని తెగేడుస్తున్నాడు ఆయన. అది దేనికి దృశ్యాంతరంగా ఉంది? జక్కరయ్య ఎంత మనం చదువుకున్నాం కదా, 12, 9, 14 వచనాలు. ఎవరు పొడిచారు? నీకు ఆ గాయాలేంటి? ఇదిగో నా స్నేహితుడి ఇంట్లో నేను ఉన్నప్పుడు నాకు తగిలిన గాయాలయ్యి. ఎవరు ఆ స్నేహితులు? ఇజ్రాయేలీలు. హల్లెలూయా. వాళ్ళైనా పొడిచింది? ఆమేన్. అదే చెప్తున్నాడు. మనం చూద్దాం 91 పేర. ఇప్పుడు దాన్ని మీరు జక్కరయ్య 12 అధ్యాయంలో పోల్చి చూడండి. చాలా చక్కగా సరిపోవును కదా. ఆ రెండింటిని మనము కలిపి చదివిన ఎడల చక్కగా అది సరిపోవును. ఏ రెండింటిని? యేసోబుని యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని యేసోబుని మనం చూడండి. అక్కడ వధువేమో పైన ఉంది. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ యేసోబుని మనం చూస్తున్నాం. ఆయన యేసోబు తన అన్నలకు బయలుపరుచుకున్నప్పుడు ఎవరు ఉండకూడదు? వధువు పైన ఉంది. ఇంకా ఏదే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఇక ఆ సువార్త వధువుతో ఆగిపోయింది. మీకు అర్థమవుతుందమ్మా? వధువుతో ఆ సువార్త ఆగిపోయింది. ఏది? అన్యుల కాలం యొక్క సువార్త ఆగింది అక్కడ. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? తన సహోదరులకు బయలుపరుచుకుంటున్నాడు, రహస్యంగా బయలుపరుచుకుంటున్నాడు. ఆయన బయలుపరుచుకున్నప్పుడు ఆయన ఎదుట ఎవరు ఉండకూడదు ఇంకా. హల్లెలూయా. ఆమేన్. అక్కడ ఆ వేదన, ఆ రోదన, ఆ ఏడుపు ఆ జనులు వింటున్నారే కానీ యేసుక్రీస్తు వారు ఆ గొప్ప కార్యము ఆ అన్నలకి బయలుపరుచుకునేటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనే విధానంలో వాళ్ళు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారే కానీ వారికి సువార్త అన్యులకి అక్కడ ప్రకటన జరగల. హల్లెలూయా. అందుకని ఆయన చెప్తున్నాడు, జాగ్రత్తగా గమనించండి. 92వ పేర. యేసోబు చాలా చిన్నవానిగా ఉన్నప్పటి నుండి తన అన్నలచే ద్వేషించబడెను. ఎందువలన? అతడు తన అన్నలచే ద్వేషించబడెను. అతడు ఆత్మ సంబంధి కనుకనే అతడు అనుకోకుండానే దర్శనములను చూసెను, కలలు కని వాటికి భావమును చెప్పినది అతనిలో ఉండెను. దానిలో ఉన్నదానిని కాకుండా మరి దేనిని అతడు వెల్లడి చేయలేదు. కాబట్టి కారణము లేకుండానే అతని అన్నలు అతనిని ద్వేషించిరి. కానీ అతడు తన తండ్రికి ప్రియమైన వాడు. అతని తండ్రి ఒక ప్రవక్త గనక దానిని అర్థము చేసుకునేను. క్రీస్తుకు పరిపూర్ణ మాదిరిగా అతడు ఉన్నాడు. తండ్రి యొగు దేవుడు కుమారుడు ప్రేమించెను, కానీ సహోదరులు ఆయనను ద్వేషించిరి. శాస్త్రులు మరియు పరిసరులు ఎందుకనగా ఆయన రోగులను బాగు చేయగలడు, అద్భుతములు జరిగించెను, భవిష్యత్తును ముందే చెప్పెను, దర్శనములను చూసెను, వాటికి భావము చెప్పెను. ఆయనను ద్వేషించుటకు ఏ కారణము లేదు గాని వారు ద్వేషించిరి. యేసోబును కూడా అతని సహోదరులు కారణము లేకుండానే ద్వేషించిరి. యేసుక్రీస్తు వారిని ఎందుకు ద్వేషిస్తున్నారు? అద్భుత కార్యాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు. యేసోబుని ఎందుకు ద్వేషిస్తున్నారు?
అక్కడ గొప్ప గొప్ప మరి దర్శనాలు చూసి చెబుతున్నాడు. ఆయన ప్రవచిస్తున్నాడు. ఆయనకి ఏదైతే ఉందో, ఏదైతే కలిగిన దాన్ని బట్టి ఆయన బోధిస్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏదైతే తండ్రి దగ్గర ఆ గొప్ప కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకటిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కారణం లేకుండానే ద్వేషించేశారు. అక్కడ అద్భుతమైన కార్యములు దేవుడి వల్ల జరుగుతుంటే వారు అన్యాయంగా ద్వేషించారు ఆయన్ని. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తుకి మాదిరిగా, యేసోబు జీవితము యేసుక్రీస్తుకి మాదిరిగా ఉన్నది. హల్లెలూయా. పూర్తిగా క్రీస్తయ్య ఉన్నాడు యేసుక్రీస్తు. ఒక పరిచర్య పూర్తిగా క్రీస్తయ్య ఉన్నాడు. అందుకనే ఆయన 93లో చెప్తున్నాడు, యాకోబు కుమారులు యేసోబును ఎట్లు చూసిరో గుర్తుంచుకున్నది. వారు అతనిని గోతులు పడవేసిరి. అతని తండ్రి అతనికి కుట్టి ఇచ్చిన రంగురంగుల అంగీని వారు తీసివేసి దాని రక్తముతో ముంచి ఆ బాలని ఏదో క్రూరముఖము తినివేసినని వారు తమ తండ్రికి చెప్పిరి. వారు అతన్ని వర్తకుల బానిసగా అమ్మివేసిరి. వారు అతనిని ఐగుప్తులోనికి తీసుకొని పోయిరి. అక్కడ అతడు ఒక సైన్యాధిపతికి మరలా అమ్మబడెను. ఆ సైన్యాధిపతి యొక్క భార్య అతనిని అన్యాయముగా చెరసాలలో వేయించినది. కానీ కొంతకాలమైన తర్వాత అతడు ప్రవక్త గనుక ఆ సామర్థ్యమును బట్టి ఫరో ఎదుటికి మరలా తీసుకొని రాబడెను. ఫరో యొక్క కుడిపాశమునకు అతడు హెచ్చించబడెను. ఎవరైనా ఫరోను కలుసుకునవలనచో మొదట యేసోబును సంప్రదించవలెను. అంత గొప్ప అధికారము అతనికి ఇవ్వబడింది. ఐగుప్తులో ఉండగా యేసోబు యొక్క జీవితమును మనము పరీక్షించుదుము. ఎందుకనగా ఇక్కడ అతనికి క్రీస్తుకు పరిపూర్ణ మాదిరిగా చూసి ఉన్నాము. అతడు సైన్యాధిపతి యొక్క ఇంటిలో ఉండగా అబద్ధముగా నేరము మోపబడింది. కారణము లేకుండానే శిక్షించబడెను. చెరసాలలో వేయబడెను. యేసునకు కూడా వారు అలాగే చేసిరి. అతడు చెరసాలలో ఉండగా వంటలు చేయు వానికి పానదాయకునికి వారి కనులకు భావము వారి కలలకు భావము చెప్పాను. వారు అతనితో కూడా చెరసాలలో ఉండి పానదాయకుడు విమోచన పొంది బ్రతికెను. కానీ మరి ఒక్కడు మరణశిక్షకు గురి అయ్యను. శిలువ మీద క్రీస్తు శిక్షకు గురి అయ్యను. దేవుని వలన మానవుల వలన విడిచిపెట్టబడిన వాడాయను. ఆయనకు ఇరుప్రక్కల 2 బందిపోట్లు దొంగలు ఉండిరి. ఒకడు ఆత్మ సంబంధముగా చనిపోయాను, కానీ మరి ఒక్కనికి జీవమును గ్రహించబడెను. గమనించండి, శిలువ మీద నుండి యేసు కొనిపోబడి పరలోకమునకు హెచ్చించబడెను. యెహోవా యొక్క గొప్ప ఆత్మకు కుడిపార్శ్వమున ఇప్పుడు ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ద్వారానే తప్ప ఎవడను దేవుని యొద్దకు రాలేడు. మానవునికి మరియు దేవునికి మధ్య ఒక్కడే మధ్యవర్తి ఉన్నాడు. ఆయన క్రీస్తు కావలసి ఉన్నాడు. మరియలు గాని పరిశుద్ధులు గాని ఎవరు లేరు, యేసు మాత్రమే. హల్లెలూయా. ఆయన యొక్క కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు మరి యేసోబు గారు ఆజ్ఞ లేకుండా ఏది అక్కడ జరగటానికి లేదు. ఫరోను కలవాలంటే ముందు యేసోబు గారి దగ్గరికి వెళ్ళాలి. యేసోబు దగ్గరికి వెళ్తేనే మరి ఫరో దగ్గర మరి అతను ఆ ఫరోని కలుసుకునేది. యేసోబు తెలియకుండా ఏ వ్యక్తి కూడా ఫరోని కలవటానికి లేదు. ఆ విధంగానే ఇవాళ యేసుక్రీస్తు వారు సిలువలో మరి అన్యాయంగా తీర్పు తీర్చబడి మరి ఆయన మరి సిలువలో మరి ఆ గొప్ప కార్యమును జయించి తిరిగి ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు. ఇవాళ ఏ వ్యక్తి అయినా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మరి మధ్యవర్తి, మానవుడికి దేవునికి మధ్యవర్తి ఎవరండి? ఆయన ద్వారానే మనం అక్కడికి వెళ్ళాలి తప్ప ఇంకా ఆయన కలుసుకోవాలంటే ఎవరి వల్ల కాదు. అంత గొప్ప కార్యము యేసోబు మరి యేసుక్రీస్తు వారికి మాదిరిగా అది ఉంది. మరి ఇక్కడ మనం కొన్ని వచనాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు దీంట్లో మనం కొన్ని చూద్దాం. మనం ఈ మాదిరిని మనము యేసోబులో చూసేదాము. ఐగుప్తులో అతడు చేసిన ప్రతిదియు ఎట్లు వర్ధిల్లునో గమనించండి. సైన్యాధిపతితో అతని యొక్క
పని వర్ధిల్లెను, చెరసాల సహితము వర్ధిల్లెను. యేసు తిరిగి వచ్చినప్పుడు ఎడారి గులాబీ వలె పుష్పించును. ఆయన వర్ధులుటకు పురుషుడు. యేసోబు ఆధ్వర్యములో ఆ దేశము వర్ధిల్లినంతగా మరెప్పుడును వర్ధిల్లలేదు. ఈ భూమి మీదకి అటువంటి ఆశీర్వచన కాలము ఒకటి వచ్చుచున్నది. ఎన్నడూ అట్టి కాలమును ప్రపంచము చూడలేదు. మనమందరమును ఆయన సొంత అంజురపు చెట్టు క్రింద కూర్చొని ఆనందముగా ఆయన సన్నిధులు నిత్య సంతోషమును అనుభవించదము. ఆయన సన్నిధిలో నిత్య సుఖశాంతులు కలవు. ఆయన కుడి చేతిలో నిత్య ఆనందము కలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసోబు కాలములో ఎలాగైతే సమృద్ధి ఉందో, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన యొక్క ప్రియులకి ఆనందము, సంతోషము, ఎంతో ఉత్సాహం కలిగి మరి ఆయనతో సదాకాలం ఉండే గొప్ప ధన్యత మరి అక్కడ ఇవ్వబడుతుందని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి 96. ఇప్పుడు చూడండి, యేసోబు వెళ్ళిన ప్రతి చోటికి అతని రాకకు ముందే వారు బోరలు ఊదుచుండిరి. ప్రజలు ఇలాగు అరచిరి, యేసోబునకు మోకరిల్లుడి. ఎవరు ఏమి చేయుచున్నా గాని ఆ బోర ధ్వని వినబడినప్పుడు మోకాళ్ళు వంచవలెను. అతడు వీధుల్లో ఏదైనా అమ్ముచుండవచ్చును. తాను అమ్మిన దాని కొరకు డబ్బు పుచ్చుకొనుచుండవచ్చును. కానీ ఆ బోర ధ్వని వినినప్పుడు అతడు ఆ పనిని నిలిపి మోకాళ్ళ మీద ఉండవలెను. అతడు ఏదైనా ప్రదర్శించుచుండవచ్చును, లేదా నాట్యము చేస్తుండవచ్చును. దాన్ని అతడు ఆపి యేసోబునకు ఆ మోకరిల్లవలెను. ఎందుకనగా బోర ధ్వని ద్వారా అతని రాక గూర్చి ప్రకటింపబడినది. ఈ దినములలోనే ఒక దినమున ప్రతిదియు నిశ్శబ్దముగా ఉండవలసి వచ్చును. ఎందుకనగా దేవుని యొక్క బోరం రోగును అప్పుడు ప్రతి మోకాళ్ళు వంగును. ఏలయనగా ఇలాగూ రాయబడి ఉన్నది, ఏలయనగా ఆయనను దేవుడు ఎంతో హెచ్చించెను అని అన్ని నామముల కంటే పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యేసు నామము ఎదుట ప్రతి మోకాలు వంగవలెను. పరలోకమందున్నవి గాని, భూమి మీద ఉన్నవి గాని, భూమి క్రింద ఉన్నవి గాని అన్నియును వంగవలెను. యేసు క్రీస్తు ప్రభువని ప్రతి నాలుక ఒప్పుకొనవలెను. తండ్రి దేవుని యొక్క మహిమార్థమై ఇది జరుగును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోజు మనం చూడండి, మరి యేసోబు వస్తున్నాడంటే ముందేం జరుగుద్ది? బోర మోగుతుంటది. అప్పుడు జనులు పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, వంటలు ఉండేవాళ్ళు, ఏదో వాళ్ళకి నచ్చిన పనులు వాళ్ళ జాబ్లు వాళ్ళు చేస్తుంటారు. కానీ యేసోబు వస్తున్నాడంటే ఏం చేయాలా? ప్రతి ఒక్కరు మోకాళ్ళు వేయాల్సిందే. యేసోబు వస్తున్నాడు అంటే, యేసోబు అట్నుంచి వస్తున్నాడని బోర్ల ముందు ఏమొస్తాయి? ఫస్ట్ బోర వస్తుందా లేదా? బోర ధ్వని మోగుతుందా లేదా? కానీ ఇప్పుడు అక్కడ ఉన్న జనులు ఏం చేయాలి? మోకాళ్ళు వేయాలి. ఇప్పుడు ఆయన వస్తున్నాడు, యేసోబు వస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు వాడు పనులు వదిలిపెట్టి మోకాళ్ళు వేయాలి. వాళ్ళు ఏ పనులైనా ఉండని మోకాళ్ళు వేయాలి. కానీ ఇలా ఆ బోర దేనికి దృశ్యార్థంగా ఉంది? సువార్త. అందుకని ఫిలిప్పు రాసిన పత్రికలు ఏం చెప్పాడు? అన్ని నామముల కంటే పైనామం, ప్రతి మోకాలు యేసు నామములో. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన వస్తున్నాడని సంగతి తెలిసినప్పుడు, ఆయన ఫరో దగ్గర నుంచి వస్తున్నాడు, ఆయన రాజు యేసోబు గారు వస్తున్నాడు అన్నప్పుడు జనులందరూ వారు పనులు ఆపి సైలెంట్గా ఆయన వస్తున్నాడంటే మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేసి ఆ యేసోబును స్తుతించాలి. మరి ఇప్పుడు అన్ని నామముల కంటే పై నామము ఏ నామం అది? ఇప్పుడు ఆ బోర, ఆ యేసు రాకడను ప్రకటన చేయటానికి 7వ దూతగా ఆయన బోర ఊదటానికి వచ్చిండు ఆయన. హల్లెలూయా. ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, ఆయన మేఘారుడై వస్తున్నాడు. ఆయన ఇప్పుడు సన్సెట్ పర్వతం మీదకి దిగి వస్తున్నాడు. ఆయన ఇదిగో త్వరగా సిద్ధపడండి అన్నప్పుడు ఎవరో అంతటి వాళ్ళు పనులన్నీ ఆపేసి
మోకాళ్ళు వేసి ప్రభువా అని ఆయన నామములో వంగిపోవాలి అందరూ. కానీ ఏం జరుగుతుంది? వంగుతున్నారా? ఆయన నామంలో వంగుతున్నారా? కానీ ఇప్పుడు ఫరో దగ్గరికి పోవాలంటే యోసేపు ద్వారాగానే పోవాలిగా. ఇప్పుడు పరలోక రాజ్యానికి పోవాలంటే ఎవరి ద్వారా పోవాలి? మరి ఆయనే వస్తుంటే ఆ మధ్యవర్తి వస్తున్నప్పుడు ఫరో నువ్వు కలవాలనుకున్నప్పుడు, ఫరో దగ్గర జీవించాలనుకున్నప్పుడు, నువ్వు ఆ దేశంలో ఉండాలనుకున్నప్పుడు ముందు ఎవరికాడికి పోవాలా? యేసు దగ్గర పోవాలా? ఇప్పుడు దేవుని రాజ్యంలో పోవాలంటే మరి నువ్వు క్రీస్తుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు వంగాడు ఆయన నామములో ప్రతి మోకాలు. కానీ వంగుతున్నాయా? ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాల్సింది. నెట్ట నిలువున నిలబడి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రేపు పొద్దున మరి వీళ్ళకి తీర్పు తెచ్చొద్దా? ఆ శ్రమలోనికి వెళ్ళాలిగా, మరి వాళ్ళు ఆ రోదంలోనికి వెళ్ళాలిగా. ఎందుకంటే ఆయన అన్నిటికీ ప్రధానుడిగా పెట్టాడు ఫరో యేసోబుని. మరి యేసోబు వస్తున్నప్పుడు మరి ఆహారం అంతా ఎవరి దగ్గర ఉంది? యేసోబు దగ్గర ఉంది. మరి నువ్వు ఆకలి తీర్చుకోవాలంటే మరి ఆ రాజు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? మరి నిత్య జీవం ఎవరి కాడ ఉందండి? ప్రభు దగ్గరేనా? ఆయన దగ్గర ఉంది నిత్య జీవం. ఇప్పుడు ఆయన వస్తున్నాడంటే నువ్వు ఏం చేయాలి? ఆ జీవాన్ని పొందుకోవడానికి మోకాళ్ళు వేయాలి ప్రభువా అని. ఇప్పుడు ఆయన ఆ జీవం కోసం నువ్వు నిలబడకుండా, నువ్వు మోకాళ్ళు వేయకుండా ఆయన వస్తున్నాడంటే నిట్ట నిలబడితే నీకు ఆహారం దొరుకుద్దా? జీవం దొరుకుద్దా? పరలోకం దొరుకుద్దా? ఆ రాజ్యంలో ఉండగలుగుతావా? ఆయనకు వ్యతిరేకంగా నువ్వు ఉండలే కదా. హల్లెలూయా. ఈరోజు అదే చెప్తున్నాడు ఆయన. జాగ్రత్త గమనించండి. 97వ పేర చూడండి. ఈ యేసోబు యొక్క మాదిరిలో మరి యొక్క మహిమకరమగు ప్రత్యక్షతను గమనించండి. యేసోబు ఐగుప్తులో ఉండగా అతనికి ఒక అన్యవధువు ఇవ్వబడెను. ఆమె ద్వారా అతనికి ఎఫ్రాయిము మరియు మనష్షేలు కలిగి ఆ ఇద్దరు కుమారులను ఆశీర్వదించమని యేసోబు తన తండ్రిని అడిగెను. వారు యాకోబు ముందర నిలవబెట్టెను. మొదట జన్మించిన మనష్షేను యాకోబు యొక్క కుడి చేతి వైపునను ఎఫ్రాయిమును ఎడమ చేతి వైపునను నిలవబెట్టెను. వారిని దీవించనయ్యున్న యాకోబు తన చేతులను మార్చి దీవించెను. హల్లెలూయా. ఏం చేశాడు ఇప్పుడు ఆయన? మరి చేతులు మార్చేశాడు, క్రాస్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అసలు ఈ పెద్ద కుమారుడు, ఈ మనసే ఎవరు? ఎఫ్రాయిము ఎవరు? ఆయన చెప్తున్నాడు ప్రవక్త. ఈ మనసే పెద్దవాడు ఇశ్రాయేలుకు దృష్టాంతరంగా ఉన్నాడు. మరి ఎఫ్రాయిము అన్యులకు దృష్టాంతరంగా ఉన్నాడు. హల్లెలూయా. అన్యులకి దృష్టాంతరంగా ఉన్నాడు. అంటే ఈ ఎఫ్రాయిము మ్యాక్సిమం వధువుకు దృష్టాంతరంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ మనసే మట్టుకు యూదులకు దృష్టాంతరంగా ఉన్నాడు. మరి ఆ క్రాసు, ఆ రక్షణ మొదట ఎవరికి రావాలంటే పెద్దవాళ్ళకి రావాలి. కానీ ఆయన ఏం చేసిందంటే తిప్పి పెట్టేసిండు. ఇటు కుడి వైపునేమో మనసే ఉన్నాడు, ఎడం వైపునేమో ఎఫ్రాయిము. ఆయన ఏం చేసిండు? కుడి చేతికి ఎడం చేతిని పెట్టిండు, ఎడం చేతి వైపు ఏమో కుడి చేతిని పెట్టిండు. అందులోనూ ఎడం చేతి పక్క ఉన్నారు, కుడి పక్కనేమో ఇజ్రాయేల్ ఉన్నారు. కానీ రక్షణ ఎవరికి వచ్చింది? మొదట అన్యుల మీదకి వెళ్ళిపోయింది. అంటే వధువు మీదకి, అంటే మన మీదకి. హల్లెలూయా. ఇప్పుడు అందుకనే చూడండి, అక్కడ యూదులకి ఇంకా రక్షణ లేదు. ఎవరికి ఉంది రక్షణ? అక్కడ చేతులు మార్చేసరికి ఇప్పుడు వధువు మీదకి వచ్చింది ఆ రక్షణ. హల్లెలూయా. అదే చెప్తున్నాడు ప్రవక్త. మీరు జాగ్రత్త గమనించండి. మొదట జన్మించిన మనష్షేను యాకోబు యొద్దకు కుడి చేతి వైపునను ఎఫ్రాయిమును ఎడమ చేతి వైపునను నిలువబెట్టాడు. వారిని దీవించిన యాకోబు తన చేతులను మార్చి దీవించను. అతని కుడి చెయ్యి చిన్నవాని మీద పడినది. యేసోబు దాన్ని అడిగాను, తండ్రి అలాగూ కాదు, ఇతడు మొదట జన్మించిన వాడు, నీ కుడివైపున ఉన్నాడు. కానీ యాకోబు దేవుడు తన చేతులను మార్చానని చెప్పాను. హల్లెలూయా. ఎందుకని మొదటగా రక్షణ యూదుల దగ్గర ఉండాల్సింది ఎందుకు అన్యుల దగ్గరకు వచ్చింది, వధువు దగ్గరకు వచ్చిందంటే దేవుడు తన చేతులు మార్చేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాదిరిని మనము చూడగలము. మొదటగా జన్మించిన వానికి యూదులు,
చెందవలసిన ఆశీర్వాదము చిన్నవానికి అన్యులకు చెందెను. అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువకు సాదృశ్యము. చేతులను అడ్డంగా పెట్టెను. శిలువ ద్వారా ఆశీర్వాదము వచ్చుచున్నది. హల్లెలూయా. ఎలా వచ్చింది? అబ్రహాం గారి మీద ఏముంది? ఆశీర్వాదం ఉంది. అబ్రహాము సంతానంలోనికి రావాలి. కానీ శిలువ ద్వారా ఇప్పుడు అన్యులు ఇప్పుడు ఏమైపోయింది? ఆమె వధువు ఇప్పుడు అబ్రహాం యొక్క కుమార్తెలుగా మారిపోయారు. ఇప్పుడు ఆ చేతులు మార్చేసరికి మొట్టమొదటికి ఇప్పుడు రక్షణ ఎవరికి వచ్చింది? ఇప్పుడు అన్యురాలకు వచ్చింది. ఇప్పుడు ఆమె ఏం చేసింది? అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మొదటగా పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మొదటగా అబ్రహాం గారి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంది. అసలు మొదటగా ఎవరికి పోవాలి ఆశీర్వాదము? యూదులకు పోవాలి. కానీ అందుకనే ఆ శిలువ దగ్గర ఆశీర్వాదాలు మారిపోయినాయి. ఇప్పుడు మీరు గలతీ రాసిన పత్రికను మనం చూద్దాం. గలతీ 3వ అధ్యాయం మొన్న కూడా మనం చదువుకున్నాం ఈ సంఘటన. కానీ దేవుడి కృప మళ్ళీ మనకి అదే వర్తమానము దేవుడు మనకు అనుగ్రహించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుదాం. ఆయన ఏమంటున్నాడు? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము. మీకు అర్థమవుతుందా? ఈరోజు ఎందుకు మనము ఆశీర్వాదం పొందుకున్నామంటే మన కొరకు ఏం జరిగింది? అక్కడ ఏం జరిగిందని చెప్పాడు ప్రవక్త. చేతులు మార్చబడ్డాయి. ఆశీర్వాదం ఎవరికి పోవాలా? కుడి పక్కన ముందు పుట్టినోడికి పోవాలి. కానీ ఎటు వచ్చింది? అది వెనక పుట్టినోడికి వచ్చింది. ఇప్పుడు అందుకని మీరు చూడండి, అన్యులకేమో మొదటగా ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు యూదుల కాడికి రెండోసారి పోతుంది ఆ వాక్యం. హల్లెలూయా. చేతులు మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. అందుకని ఆ శిలువ యొక్క ఆ కృప, ఆ రక్షణ మనకు అనుగ్రహించబట్టి అబ్రహాం గారి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు మనం ఇప్పుడు పొందుకున్నాము. మనం ఒక మాట చదువుకొని మనం ముగించుకుందామండి. అక్కడ అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన అబ్రహాము యొక్క ఆశీర్వచనము శిలువ ద్వారా అన్యుల యొద్దకు వచ్చెను. యూదులు శిలువను విసర్జించారు కాబట్టి యేసు అన్య వధువును పొందెను. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? శిలువని తృణీకరించారు. ఎవరు? యూదులు. అదే అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు? అబ్రహాము యొక్క ఆశీర్వచనము శిలువ ద్వారా అన్యుల యొద్దకు వచ్చెను. యూదులు శిలువను విసర్జించారు కాబట్టి యేసు అన్య వధువును పొందెను. అంటే ఇప్పుడు ఆ ఎఫ్రాయిము ఎవరు? మనసే ఏమో యూదులు, ఎఫ్రాయిమో అన్యులు. ఇప్పుడు మనము ఆ అన్యులంగా ఆయన వధువుగా ఇవాళ మనం ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. అది మనకు ఆశీర్వాదం రావడానికి మూల కారణం ఏంది? సిలువలో. అక్కడేనా చేతులు మార్చబడింది? ఇవాళ చూడండి, మనం విమోచించబడ్డాం. క్రీస్తు సిలువలోకి ఎవరైతే వచ్చారో అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నాం. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం, కానీ దేవుడి కృప చూపించి అది ఈరోజు మనకు బయలుపరిచిండు. మరి మనం ఖచ్చితంగా 98వ పేర దగ్గర ఆపుకున్నాం. మరి మనం ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మాతో మాట్లాడినందుకే కృతజ్ఞత స్థుతులు దేవా. మరి యూదులు నాయన విసర్జించటానికి అయా అన్య వధువు అయా స్వీకరించటానికి కారణము జ్ఞాన వివేకములు కాదు, కానీ మా శక్తి కాదు, కానీ
తండ్రి నీ కృపను బట్టి నువ్వు చేతులు మార్చవయ్యా. అందుకే మాకు ఇట్టి గొప్ప ఆశీర్వాదము. దేవా, ఇదిగో నీ వధువుగా మమ్మల్ని స్వీకరించినందుకే స్తోత్రాలు, మమ్మల్ని దీవించినందుకే స్తోత్రాలు. 7 సంఘ కాలాలలో మా నాయన ప్రతిదీ మాకు బయలుపరుస్తున్నందుకే స్తోత్రాలు. దేవా, నిత్యము నాయన నీ కృపాక్షేమలు మాకు అనుగ్రహించండి. నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపు చేయండి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నీకే మహిమ ఘనత స్తుతులు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.